ఓకే. సో ఇప్పుడు మనం అంటే ఇప్పటివరకు ఏంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చేసాం కదా. సో ఇప్పుడు కొంచెం మీనింగ్ఫుల్గా ఉండేటువంటి ప్రొడక్ట్స్ పేజ్ అని, నెక్స్ట్ స్టూడెంట్స్ గ్రిడ్ వ్యూ ఒకటి, లిస్ట్ వ్యూ ఒకటి, ఇట్లా చేద్దాం. సో దీనికంటే ముందు మనం, ఎందుకంటే మనకి ప్రతిదానికి మనం సిఎస్ఎస్ స్టైలింగ్ రాయాలి అంటే సో ఎక్కువ టైం పట్టేస్తుంది కదా. బూట్ స్ట్రాప్ లైబ్రరీ యూజ్ చేద్దాం ప్రస్తుతానికి. సో మీకు బూట్ స్ట్రాప్ లైబ్రరీ ఐడియా ఉంది కదా. సో బూట్ స్ట్రాప్ వాడారా? నేను యూజ్ చేస్తున్నాను బూట్ స్ట్రాప్. ఓకే, మీకు ఐడియా ఉందా? సో నార్మల్గా వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేసే వాళ్ళందరూ బూట్ స్ట్రాప్ వాడే ఉంటారు. సో బూట్ స్ట్రాప్ అనేది ఏం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ సిఎస్ఎస్ స్టైల్స్ రాసాం కదా. ఓకే, సో ఈ సిఎస్ఎస్ స్టైల్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ లైబ్రరీలో రాసి పెట్టి ఉంటాయి. అవి మనం యూజ్ చేసుకోవడమే. మనం ఇలా సో మనం ఇట్లా ఓన్గా రాసుకోవాలి అంటే టైం టేకింగ్ కదా. సో ఆల్రెడీ ఈ ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ ఉంటాయి, అవి యూజ్ చేసుకోవడమే. సో నథింగ్ స్పెషల్ అందులో. సో దీనికి వచ్చేసి npm ఇన్స్టాల్ బూట్ స్ట్రాప్. సో ప్యాకేజ్ నేమ్ వచ్చేసి బూట్ స్ట్రాప్. ఓకే, సో మనం npm ఇన్స్టాల్ అని యూజ్ చేసి ఈ బూట్ స్ట్రాప్ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఇన్స్టాలేషన్ అయిపోయింది కదా. సో మనకి బూట్ స్ట్రాప్ ఇన్స్టాలేషన్ అయిపోయాక మనం చెక్ చేద్దాం మనకి ఇది అవైలబుల్ ఉందా లేదా అని. సో మనం ఒక సింపుల్ టేబుల్ రాసుకున్నాం. దీనికి మనం బూట్ స్ట్రాప్ టేబుల్ క్లాస్ యూజ్ చేయాలి. ఎన్జీ ఫర్ ఇలా కొత్తది యూజ్ చేయలేమా? మన TR@TD కొత్తదే యూజ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా అన్నిటి కొత్తదే కదా, అందుకని. సో క్లాస్ టేబుల్ బోర్డర్డ్ అని పెడితే మనకి బోర్డర్స్ ఇవన్నీ మనం ఇక్కడ రాయలేదు. సో ఇవన్నీ బూట్ స్ట్రాప్ లైబ్రరీలో డిఫైన్ చేసి ఉంటాయి. అవి జస్ట్ డైరెక్ట్గా వాడుకోవడమే మనం. ఓకే, సో మనం రాసినా కానీ అలాంటి స్టైల్స్ రాయిపోతాం. జనరల్గా ఇది యూఐ డిజైనర్స్ చేస్తారు కదా. యూఐ డిజైనర్స్ చేస్తారు మామూలుగా. కొన్ని కంపెనీస్లో ఏంటంటే ఈ స్టైల్స్ రాయడానికి డెడికేటెడ్గా యూఐ డిజైనర్స్ ఉంటారు. సో వాళ్ళు క్లాసెస్ రాసిస్తే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, సో ఇది పాత సింటాక్స్ కదా, కొత్త సింటాక్స్ రాద్దాం మనం. సో @for లెట్ అక్కర్లేదు కదా దీంట్లో. సో స్టూడెంట్ ఆఫ్ స్టూడెంట్స్ కంట్రోల్ చేయండి, స్టూడెంట్ ఆఫ్ స్టూడెంట్స్ డేటా. సో ట్రాక్ స్టూడెంట్ ఐడి. ఓకే, ఇది ఐడి ఎక్కడైనా కూడా ఏం కాదు కదా. ఇది ఓన్లీ ట్రాక్ ఒకటి పెట్టి అంటే ట్రాక్ ఒక్కటే పెట్టలేము. సో దేని బేస్డ్గా ట్రాక్ చేయాలనేది చెప్పాలి కదా. నేను పెట్టాను ట్రాక్ ఒకటి పెట్టినా వర్క్ అయిందా? ఓకే, కానీ ట్రాక్ ఒక్కటి పెట్టి మీనింగ్ లేదు కదా. సో మనం ఈ రికార్డులో ఉన్నటువంటి ప్రతి ఇటరేషన్ని మనం ఐడి బేస్డ్గా ట్రాక్ చేస్తున్నాం అని కదా దీని మీనింగ్. అప్పుడు డూప్లికేట్ ఐడి ఉంటే, సో డూప్లికేట్ ఐడీస్ ఉంటే అది మన డెవలపర్ తప్పు, రాంగ్ డేటా ఇస్తున్నట్టు కదా. ఓకే ఓకే.
ఓన్లీ ఓకే ఓకే ట్రాక్ బై ఏదైతే అంటే అది డూప్లికేట్ లేదు పర్ఫార్మెన్స్ బెటర్ కోసం అది అంటే అది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానిక ఇండెక్స్ లాగా అలాగా నార్మల్గా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్ డేటాని మనం ఇక్కడ రెండర్ చేసాం కదా. అవును సో ఇక్కడ రెండర్ చేసినప్పుడు సో ఇదేంటి మనకి ఇక్కడ కోడింగ్లో చూస్తే ఒకటే టీఆర్ ఉంటుంది, కానీ మనం బ్రౌజర్లో చూస్తే మల్టిపుల్ టీఆర్స్ ఉంటాయి. సో మల్టిపుల్ టీఆర్స్ అవును ఉన్నప్పుడు ఇప్పుడు ఇది ఈ రికార్డ్ ఏంటి, ఒక రికార్డ్ వచ్చేసి ఫస్ట్ స్టూడెంట్ ఐడి నేము మార్క్స్. సో అట్లా మనకి ప్రతి స్టూడెంట్కి ఒక ఇటరేషన్ ఉంటుంది కదా. సో అలా ఉన్నప్పుడు మనకి ఇక్కడ స్టూడెంట్ ఐడి అనేది ఏమిటి, ఎరే కదా. సో ఈ ఎరే మనం మళ్ళీ మాడిఫై చేసి మళ్ళీ లూప్ చేసి మళ్ళీ రెండర్ చేసాం అనుకో, సో అప్పుడు ఏంటంటే మాడిఫైడ్ వాల్యూస్ కరెక్ట్ ఇటరేషన్కి అప్డేట్ అవుతున్నాయా లేదా అనేది ఈ ఐడి బేస్డ్ ట్రాక్ చేసుకుంటుంది. సో ఇంకొకటి అడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ లోపల ఐడి బేస్డ్ ఏమన్నా ఆపరేషన్స్ చేయాలి అంటే మనకి యాక్సెస్ ఉంటుంది. ఒకవేళ మన ఆబ్జెక్ట్లో ఐడి లేదనుకో ఇండెక్స్ తీసుకుంటాం, ఎరే యొక్క ఇండెక్స్. సో ఆ ఇండెక్స్ బేస్డ్గా కూడా లోపల ఏమైనా ఆపరేషన్స్ చేయాలన్నా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఒకసారి టిఎస్ ఫైల్ చెప్పండి. ఒకసారి టిఎస్ ఫైల్ టిఎస్ స్టూడెంట్ డేటా మనకి స్టూడెంట్ డేటా పేరెంట్ నుంచి వస్తుంది, మనం నిన్న చూసాం కదా. పేరెంట్ app.ts లో పెట్టారు. ఓకే ఓకే, జస్ట్ మనం ఇప్పుడు ఈ పేరెంట్ డేటాని తీసుకున్నాము, పేరెంట్ నుంచి స్టూడెంట్ డేటాని పేరెంట్ నుంచి తీసుకున్నాము. జస్ట్ దాన్ని ఇక్కడ మనం లూప్ చేసాము అంతే. సో లూప్ చేసి మనం ఇక్కడ ఆ స్టూడెంట్ని ప్రింట్ చేసాము. సో ఇక్కడ చూస్తే అవుట్పుట్ మనకి టేబుల్ ఫార్మాట్లో వచ్చింది. సో ఇంతకుముందు మనం ఏం చేసాము, జేసన్ ఫార్మాట్లో ప్రింట్ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటి, మనం ప్రాపర్గా టేబుల్ ఫార్మాట్లో ప్రింట్ చేసాము. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మనం బూట్ స్ట్రాప్ క్లాస్ యూజ్ చేసాం. సో అయినా కానీ అది అప్లై అవ్వట్లేదు. సో ఎందుకు అప్లై అవ్వలేదు అంటే మనం ఒకసారి బూట్ స్ట్రాప్ లైబ్రరీ ఇన్స్టాల్ చేశాక, సో ఇక్కడ చూస్తే మీకు ఏది మన యాంగులర్.json లోకి వెళ్తే, సో ఇప్పుడు మన రన్ చేస్తుంది ఏంటి, సో ఈ ప్యాకేజ్.jsonలోకి వెళ్తే యాంగులర్.json కంటే ముందు ప్యాకేజ్.jsonలో సో కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి. సో ఈ స్క్రిప్ట్స్ చూస్తే, సో మనం ఇప్పుడు రన్ చేసేటప్పుడు ఏం కమాండ్ యూజ్ చేసాము, ng-serve కదా. సో ng-serve కమాండ్ యూజ్ చేస్తున్నాం. సో ng-serve అంటే ఇక్కడ వచ్చేసి సో ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఈ కమాండ్స్ అన్నీ ఇక్కడ మనకి డిఫైన్ చేస్తున్నాయి. సో ఇక్కడ మనకి ng-serve అంటే మనకి అప్లికేషన్ స్టార్ట్ కోసం యూజ్ చేస్తున్నాం. సో అట్లా అప్లికేషన్ రన్ అవ్వకుండా జస్ట్ నాకు ఓన్లీ బిల్డే కావాలి అంటే ఇక్కడ చూస్తే ng-build అని యూజ్ చేస్తే మనకి అప్లికేషన్ బిల్డ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ బిల్డ్ కూడా సో కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా, కాన్ఫిగరేషన్, డెవలప్మెంట్ కాన్ఫిగరేషన్. ఈ కాన్ఫిగరేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ బిల్డ్ చేసేటప్పుడు బిల్డ్ కాన్ఫిగరేషన్స్లో మనం డెవలప్మెంట్ కాన్ఫిగరేషన్, ప్రొడక్షన్ కాన్ఫిగరేషన్ అని మనం యాంగులర్.jsonలో ప్రీవియస్ సెషన్స్లో చూసాం. సో ఇక్కడ వచ్చేసి ఇది మన ప్రాజెక్ట్స్ ఇవి. సో ఈ ప్రాజెక్ట్స్లో మనకి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఒకటే ప్రాజెక్ట్ ఉంది. సో ఆ ప్రాజెక్ట్లో కూడా ఇక్కడ మనకి కిందకి వస్తే సో మన ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్లో సో ఇది బిల్డ్ కాన్ఫిగరేషన్ అనమాట. సో ఈ బిల్డ్ కాన్ఫిగరేషన్లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏముంది, సో ఆ బిల్డ్స్లో కాన్ఫిగరేషన్లో సో ఇది ప్రొడక్షన్ కాన్ఫిగరేషన్ అనమాట. ప్రొడక్షన్ బిల్డ్ కావాలంటే మనం సో ఈ కాన్ఫిగరేషన్ యూజ్ చేసి బిల్డ్ చేసుకుంటాం. సో దీన్ని మనం మాడిఫై కూడా చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇది డెవలప్మెంట్ కాన్ఫిగరేషన్. సో డెవలప్మెంట్ టైంలో మనకి ఆప్టిమైజేషన్ ఫాల్స్, నెక్స్ట్ సోర్స్ మ్యాపింగ్ డీబగ్గింగ్ కోసం ట్రూ, ఇట్లా డెవలప్మెంట్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది ఇక్కడ. సో ఇవన్నీ ప్రొడక్షన్కి అవసరం లేదు కాబట్టి ఇక్కడ ప్రొడక్షన్లో అవి ఉండవు. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ప్రొడక్షన్ అని ఉంది కదా. సో అంటే మనం ఇక్కడ ng-build అని యూజ్ చేసినప్పుడు డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ తీసుకుంటుంది. సో డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది, ప్రొడక్షన్ అని ఉంది. సో ఇక్కడ మనం సో ng-build అని యూజ్ చేసినప్పుడు డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ప్రొడక్షన్ తీసుకుంటుంది. సో అట్లాగే మనం ng-serve యూజ్ చేసేటప్పుడు అంటే లోకల్గా రన్ చేసేటప్పుడు ఏం తీసుకుంటుంది, సో ఇక్కడ ఇది ng-serve కాన్ఫిగరేషన్ ఇది. సో ng-serve కాన్ఫిగరేషన్లో డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది, డెవలప్మెంట్ కాన్ఫిగరేషన్ ఉంది. అంటే మనం లోకల్గా రన్ చేసేటప్పుడు డిఫాల్ట్గా డెవలప్మెంట్ తీసుకుంటుంది. సో
సో అట్లా కాకుండా మనకి కాన్ఫిగరేషన్, సో అక్కడ ఇచ్చిన డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ కాకుండా మనకు నచ్చిన కాన్ఫిగరేషన్ రన్ చేయాలి అంటే ఇది వాడాలి. ఓకే, కాన్ఫిగరేషన్ డెవలప్మెంట్ అంటే డెవలప్ కాన్ఫిగరేషన్ తీసుకుంటుంది. కాన్ఫిగరేషన్ ప్రొడక్షన్ లేదా క్యూఏ లేకపోతే ఇంటిగ్రేషన్ ఎన్వైరన్మెంట్, అట్లా మనకి మల్టిపుల్ కాన్ఫిగరేషన్స్ ఉన్నప్పుడు సో మనకి ఏ కాన్ఫిగరేషన్తో బిల్డ్ అవ్వాలి అనేది ఇక్కడ చెప్పాలి. ఓకే, సో నాకు తెలిసి మనం లోకల్ చేసినప్పుడు కంపల్సరీ డెవలప్మెంటే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ప్రొడక్షన్ అని పెట్టి అక్కడ బిల్డ్ చేయాల్సి ఉంది కదా. ఇప్పుడు మీరు యాక్చువల్గా ప్రొడక్షన్లోకి మూవ్ అయ్యేటప్పుడు ఈ బిల్డ్ కాన్ఫిగరేషన్ ఏది కావాలో అది ఇక్కడ ఇస్తే, ఇక్కడ సపోజ్ మీకు ప్రొడక్షన్ కావాలంటే ప్రొడక్షన్ అని పెట్టేసి బిల్డ్ చేసి ఆ వచ్చిన ఫైల్స్ని డిప్లాయ్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే, సో నెక్స్ట్ ఇది టెస్టింగ్ కాన్ఫిగరేషన్, ఇది లాస్ట్లో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఈ angular.jsonలో ఏమేమి ఉన్నాయి, ఇక్కడ బిల్డ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి చూసారా. సో ఈ బిల్డ్ కాన్ఫిగరేషన్స్తో పాటు మనకి సో అడిషనల్ అసెట్స్, సో ఇక్కడ చూస్తే ఇది టెస్ట్ కాన్ఫిగరేషను. సో ఇది టెస్ట్ కాన్ఫిగరేషన్ కాకుండా మనం సో ఇక్కడ మన అప్లికేషన్ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఇక్కడ చూస్తే అసెట్స్, మనం అడిషనల్ అసెట్స్ ఏమన్నా కావాలి అంటే సో అవి మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. సో అడిషనల్ అసెట్స్ వచ్చేసరికి ఇక్కడ స్టైల్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం బూట్ స్ట్రాప్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఈ స్టైల్స్లో మనం ఆ బూట్ స్ట్రాప్ ప్యాకేజ్ పెట్టాలి. ఓకే, సో నెక్స్ట్ కింద మనం జావా స్క్రిప్ట్స్ ఏమన్నా ఉంటే ఇంక్లూడ్ చేయాల్సినవి ఆ జావా స్క్రిప్ట్ ప్యాకేజెస్ కూడా ఇక్కడ యాడ్ చేసి ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, అవన్నీ ఎక్కడ ఉంటాయి మనకి, పాత్స్ ఎలా తెలుస్తాయి అంటే ఇక్కడ నోడ్ ప్యాకేజెస్లో మనం ఇప్పుడు బూట్ స్ట్రాప్ ఇన్స్టాల్ చేస్తాం కదా. సో ఇది బూట్ స్ట్రాప్ నోడ్ ప్యాకేజెస్లో బూట్ స్ట్రాప్ అని ఉంటుంది. సో ఈ బూట్ స్ట్రాప్లో మనకి డిస్ట్ అంటే అవుట్పుట్ ఫోల్డరు. సో ఈ డిస్ట్లో ఉన్నటువంటి సిఎస్ఎస్ ఫైల్స్, సో నెక్స్ట్ వచ్చేసి జేఎస్లో ఉన్నటువంటి జేఎస్ ఫైల్స్, సో ఇవి మనం ఇక్కడ రిజిస్టర్ చేయాలి. ఓకే, ఇంకొకసారి చూపించండి ఎక్కడ అది. ఇక్కడ బూట్ స్ట్రాప్ లో వచ్చేసి పైన స్ట్రక్చర్ టాప్, ఈ బూట్ స్ట్రాప్ లో ఈ నోడ్ మాడ్యూల్స్ లో ఇప్పుడే మనం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాం కదా, బూట్ స్ట్రాప్ ప్యాకేజ్. ఓకే, సో ఇక్కడ ఒక ప్యాకేజ్ యాడ్ అవుతుంది. ఈ ప్యాకేజ్ లో మనకి ఇక్కడ డిస్ట్ ఫోల్డరు, నెక్స్ట్ జావా స్క్రిప్ట్, అంటే డిస్ట్ ఫోల్డర్ లో మనకేమైంది అవుట్పుట్ డైరెక్టరీని మనకి డిస్ట్ అంటాము. సో ఇందులో మనకి సిఎస్ఎస్ జేఎస్ రెండు ఉన్నాయి కదా. సో వీటిల్లో మనకేంటంటే బూట్ స్ట్రాప్ bundle.min.js అని ఇది వాడుకుంటాము. అట్లా కాకుండా మనకి ఫంక్షన్ ఇది బూట్ స్ట్రాప్ .min.js ఇది యూజ్ చేస్తాం. ఇందులో అన్ని కంబైన్డ్ కంప్లీట్ లైబ్రరీ అన్నమాట ఇది. సో అదే మనకి సిఎస్ఎస్కి వచ్చేసరికి ఈ సిఎస్ఎస్లో మనకి సో కాంపోనెంట్ వైజ్ ఉన్నాయి కదా, ఈ కాంపోనెంట్ ఇది యాడ్ చేసుకుంటే ఓన్లీ గ్రిడ్కే పనిచేస్తుంది. సో అట్లా కాకుండా ఇట్లా కాంపోనెంట్ వైజ్ కాకుండా కంప్లీట్, సో ఇక్కడ ఇది బూట్ స్ట్రాప్ .min.css అంటే ఇది ఎంటైర్ లైబ్రరీ అనమాట. సో ఇట్లా ఈ రెండు ఫైల్స్ మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఆ ఫైల్స్ మీకు ఎగ్జాక్ట్గా గుర్తు లేకపోతే సో ఈ ఫైల్స్ పాత్ ఎలా ఉంటుంది ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మనం జస్ట్ గూగుల్ చేస్తాం అనుకోండి, సో ఇక్కడ మనకి ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇది కాదు. సో మనం ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేసాం కదా. సో npm ఇన్స్టాల్ బూట్ స్ట్రాప్, సో ఈ బూట్ స్ట్రాప్ అనేది ఇన్స్టాల్ చేసాము. సో ఈ బూట్ స్ట్రాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, సో స్క్రిప్ట్స్లోకి వెళ్ళేసి మనం ఈ స్క్రిప్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఈ పాపర్ అవసరం లేదు మనకి, jQuery కూడా అక్కర్లేదు. సో మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ స్టైల్స్ ఉన్నాయి కదా, ఈ స్టైల్స్లోకి వచ్చేసరికి కామా. సో ఇప్పుడు మనకి నోడ్ మాడ్యూల్స్లో బూట్ స్ట్రాప్ లైబ్రరీలో డిస్ట్లో సో ఇక్కడ మనం స్టైల్స్ యాడ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ సిఎస్ఎస్ పెడదాం. ఓకే, సిఎస్ఎస్, సో బూట్ స్ట్రాప్ .min.css. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఈ పాత్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ బూట్ స్ట్రాప్లో డిస్ట్లో సిఎస్ఎస్లో ఇక్కడ బూట్ స్ట్రాప్ .min.css. ఓకే, సో ఈ పాత్ బూట్ స్ట్రాప్ డిస్ట్ సిఎస్ఎస్, ఇక్కడ కూడా మనం బూట్ స్ట్రాప్ డిస్ట్ సిఎస్ఎస్లో ఉన్నటువంటి ఈ ఫైల్ యాడ్ చేసాం. ఓకేనా, ఇది క్లియరా? ఓకే, సో ఇక్కడ ఈ ఫైల్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనకి స్టైల్స్ వీడి ఇచ్చాడు, స్క్రిప్ట్స్ ఇవ్వలేదు, సో మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే,
స్క్రిప్ట్స్ అనే సెక్షన్ మనం యాడ్ చేద్దాం. ఓకే, ఈ స్క్రిప్ట్స్ అనే సెక్షన్ మనం యాడ్ చేస్తున్నాం కదా. సో బూట్ స్ట్రాప్కి jQuery కూడా కావాలి అంటుంది. ఇది మనం jQuery ఇన్స్టాల్ అయిందా, డిపెండెంట్ ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి కదా. ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఓకే, jQuery ఇన్స్టాల్ అవ్వనట్టుంది. ఓకే, సో ఇది jQuery మనం బిల్డ్ చేసి చూద్దాము, ఇది బిల్డ్ అవుతుందా లేదా. సో ఇది స్క్రిప్ట్స్లో వచ్చేసరికి మనకి బూట్ స్ట్రాప్, అందులో డిస్ట్, అందులో జేఎస్ ఫోల్డర్లో మనం బూట్ స్ట్రాప్ .min.js. సో ఇది కూడా ఇక్కడ చూడొచ్చు. సో బూట్ స్ట్రాప్లో డిస్ట్లో సిఎస్ఎస్ యాడ్ చేసాం, జేఎస్లో వచ్చేసరికి మనకి బూట్ స్ట్రాప్ .min.js. ఓకేనా. సో ఇట్లా మనం ఈ 2 ఫైల్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది సేవ్ చేద్దాం. సో సేవ్ చేసి మనం రీరన్ చేద్దాం. నేను క్యాన్సిల్ చేస్తున్నాను, మళ్ళీ ఏం చేశారు, రీరన్ చేస్తాను. ఓకే, jQuery ఇన్స్టాల్ అవ్వలేదు. సో ఇది మ్యాండేటరీ. ఇంతకుముందు ఓల్డ్ లైబ్రరీస్లో ఇది మ్యాండేటరీ, కానీ ఇప్పుడు మ్యాండేటరీ కాదు, నాకు ఇది తీసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేద్దాం, మళ్ళీ రన్ చేద్దాం. సో అది అవసరమో అంటే అది అప్పుడే యాడ్ చేసుకుందాం. మనం జస్ట్ సిఎస్ఎస్ఏ వాడుతున్నాం కాబట్టి అది లేకుండా వర్క్ అవ్వచ్చు. ఇప్పుడు మనం మోడల్ డైలాగ్స్ అవన్నీ యూజ్ చేస్తుంటే అది కావాలి. సో ఇప్పుడు వర్క్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళేసి మన అప్లికేషన్కి రీలోడ్ చేస్తే ఇప్పుడు చూసారా, ఇది ఆటోమేటిక్గా స్టైల్స్ అప్లై అయినాయి. ఓకే, సో బోర్డర్డ్ అని పెట్టాం కదా, టేబుల్ బోర్డర్డ్. సో ఈ టేబుల్ వచ్చేసి మనకి బోర్డర్స్ ఇవన్నీ అప్లై కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఇప్పుడు మనం ఏం చేయలేదు, బూట్ స్ట్రాప్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసేసి సో ఆ ప్యాకేజ్ని మనం ఇక్కడ బిల్డ్లో యాడ్ చేసాం. సో దట్ ఇవి మనకి అవుట్పుట్లో బ్రౌజర్కి రెండర్ అవుతాయి అన్నమాట, బ్రౌజర్లో లోడ్ అవుతాయి. చైతన్య, మీరు ఏదో అడుగుతున్నారా? అది బిల్డ్లో యాడ్ చేయాలా? ఓకే, ఇది మనకి ఇక్కడ బిల్డ్ కాన్ఫిగరేషన్ అని చెప్పే కదా. అంటే బిల్డ్ అయ్యేటప్పుడు ఏమేం స్టైల్స్ ఇంక్లూడ్ చేయాలి, ఏమేం స్క్రిప్ట్స్ ఇంక్లూడ్ చేయాలి అనేది ఇక్కడ మనం రాయొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే ఆల్రెడీ src/styles.css అని ఉంది కదా. సో దీనిలో మనకి ఇది గ్లోబల్ స్టైల్స్ అని డిస్కస్ చేసాం కదా. ఈ గ్లోబల్ స్టైల్స్లో ఇందులో రాసేదాన్ని ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ పెట్టాం. సో కాంపోనెంట్లో ఉన్న స్టైల్స్ ఇక్కడ ఎందుకు పెట్టలేదు అంటే, కాంపోనెంట్లో ఉన్న స్టైల్స్ ఇవి ఆల్రెడీ కాంపోనెంట్లో మనం ఇక్కడ పెట్టేసాం. సో దీనిలో నుంచి ఇవి షిప్ అవుతాయి అనమాట, ఇవి బిల్డ్లోకి ఇక్కడి నుంచి వెళ్తాయి. సో అందుకని ప్రతి కాంపోనెంట్లో ఉన్న సిఎస్ఎస్ ఫైల్స్ మనం అక్కడ రాయక్కర్లేదు. సో ఇది గ్లోబల్ ఫైల్ కాబట్టి ఇది మనం ఇంక్లూడ్ చేయాలి బిల్డ్లో స్పెసిఫిక్గా. అంటే మీరు గ్లోబల్ లెవెల్లో పెట్టేశారు అన్నిటికీ బూట్ స్ట్రాప్ సంబంధించి. బూట్ స్ట్రాప్ సంబంధించి సిఎస్ఎస్ ఫైలు, జేఎస్ ఫైల్ని మనం ఇక్కడ బిల్డ్ కాన్ఫిగరేషన్లో ఇచ్చాము. సో దట్ ఇవి బిల్డ్ అవుట్పుట్ ఫైల్స్లో యాడ్ అవుతాయి. ఓకే, సో ఈ ఫైల్స్ ఇప్పుడు మన అప్లికేషన్ మొత్తానికి అప్లై అవుతాయి. ఓకే ఓకే, సో మీరు ఇప్పుడు తర్వాత ఇది గుర్తు రాకపోతే మీరు జస్ట్ గూగుల్ వెళ్ళండి. సో గూగుల్ వెళ్ళేసి ఇన్స్టాల్ బూట్ స్ట్రాప్ ఇన్ యాంగులర్ అంటే, సో మీకు ఇక్కడ ఇది బూట్ స్ట్రాప్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ ఇది ఈ పాత్లో ఉన్నటువంటి సిఎస్ఎస్, నెక్స్ట్ ఈ పాత్లో ఉన్నటువంటి జేఎస్, ఈ రెండు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇవి మీకు ఇక్కడ చూస్తే, సో మీకు ఈ బూట్ స్ట్రాప్ మీరు రామకృష్ణారెడ్డి కదా. సో మీరు ఈ బూట్ స్ట్రాప్ ఇంతకుముందు యూజ్ చేయలేదన్నారు కదా, దీనికి డెడికేటెడ్ వెబ్సైట్ ఒకటి ఉంది. సో ఇందులో మీకు ఇక్కడ డాక్యుమెంటేషన్, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వెళ్ళేసి మీకు ఇప్పుడు మనం ఈ టేబుల్ ట్రై చేసాం కదా. సో ఈ టేబుల్ నెక్స్ట్ ఈ టేబుల్ డార్క్ అంటే ఇలా వస్తుంది. సో ఇట్లా మీకు ఇక్కడ శాంపుల్స్ ఉంటాయి. జస్ట్ అందులో ఇచ్చిన స్టైల్స్ మనం యూజ్ చేయడం. ఓకే, ఈ శాంపుల్స్ అన్ని ట్రై చేయండి. సో మనకి ఇక్కడ హెడర్ ఇట్లా కలర్ఫుల్గా హెడర్ రావాలంటే మనకి సో టీ హెడ్ లైట్, టీ హెడ్ డార్క్, సో ఇది లైట్ హెడర్, ఇది డార్క్ హెడర్, ఇట్లా కూడా వస్తాయి అన్నమాట.
ఓకేనా? ఓకే. ఓకే, సరే. సో ఇప్పుడు మన స్టూడెంట్ పోర్టల్లోకి వెళ్తే, సో అది జస్ట్ బూట్ స్ట్రాప్ కోసం చెప్పాను, స్టైలింగ్ కోసం. సో ఇప్పుడు మనం ఫంక్షనాలిటీ మీద ఫోకస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒక టేబుల్ బిల్డ్ చేసాం కదా, ఈ టేబుల్ని ఇప్పుడు నేను, సో ఇక్కడ టేబుల్ ఒకటి ఉంది, ఈ టేబుల్ని మనం రీయూజ్ చేయాలి. అంటే రీయూజబుల్ కాంపోనెంట్ లాగా బిల్డ్ చేయాలి ఈ టేబుల్ని. అంటే ఇప్పుడు నేను స్టూడెంట్స్ గ్రిడ్ చూపించాలని, స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ చూపించాలన్నా కానీ, లేకపోతే రేపు ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ చూపించాలన్నా, లేకపోతే ఇంకోటి ఇట్లా గ్రిడ్ లాగా చూపించాలంటే నేను మళ్ళీ ఈ కోడ్ అంతా రాయకుండా, ఇక్కడ చూసారా మనం ఎంత కోడ్ రాస్తాం, సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ఈ కోడ్ అంతా ఇక్కడ రాసాం కదా. సో ఈ టేబుల్, నెక్స్ట్ ఈ సిఎస్ఎస్ స్టైల్స్, ఇవన్నీ ప్రతి కాంపోనెంట్లో రాయాలి కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ జస్ట్ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. సో ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి, సపోజ్ 10 కాలమ్స్ ఉంటే ఆ 10 కాలమ్స్ ప్రతి కాంపోనెంట్లో రాయాలి కదా. అట్లా కాకుండా దీన్ని ఒక రీయూజబుల్ గ్రిడ్ లాగా తయారు చేసాం అనుకో, అప్పుడు ప్రతి కాంపోనెంట్లో మనం వాడుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనం దీన్ని రీయూజబుల్ గ్రిడ్ లాగా చేద్దాం. ఓకే, ఈ కాంపోనెంట్లో మనం షేర్డ్ కాంపోనెంట్స్ అని పెడదాం. ఇది షేర్డ్ కాంపోనెంట్స్. ఈ షేర్డ్ కాంపోనెంట్లో సో రైట్ క్లిక్, ఓపెన్ ఇన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్. సో ఇప్పుడు నేను ng జనరేట్, సో కాంపోనెంట్ కామన్ గ్రిడ్. సో కామన్ గ్రిడ్ అనేది మనకి జనరేట్ అయింది. సో ఇందులో ఈ కామన్ గ్రిడ్లో వచ్చేసి మనకి ఏం కావాలి, సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ టేబుల్ని సో తీసుకెళ్ళి అక్కడికి షిఫ్ట్ చేయాలి. ఓకే, సో ఇది తీసుకొని వెళ్ళి మనం ఈ కామన్ గ్రిడ్లో పెట్టాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ స్టూడెంట్ డేటా లేదు కదా, అంటే ఇది కామన్ గ్రిడ్. సో వేరే కాంపోనెంట్స్లో వాడినప్పుడు అక్కడి నుంచి మనకి డేటా ఇక్కడికి రావాలి. మనకి డేటా ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి, ఇన్పుట్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇన్పుట్ డేటా ఎనీ. ఓకే, సో డేటా పెట్టేసాము. డేటా పెట్టిన తర్వాత మనకి ఏం కావాలి, ఇది మనం ప్రస్తుతానికి ఇంపోర్ట్ చేద్దాం, ఇంపోర్ట్ మిస్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ డేటా పెట్టేసాము. సో ఈ డేటాని మనం ఈ గ్రిడ్లో వాడాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రతి కాంపోనెంట్లో ఐడి, నేమ్, మార్క్స్ అనే టైటిల్సే ఉండవు కదా. అంటే కాంపోనెంట్కి టైటిల్స్ మారిపోతాయి కదా. సో ప్రొడక్ట్ కాంపోనెంట్ అయితే ప్రొడక్ట్ రిలేటెడ్ హెడర్స్ ఉంటాయి, ప్రొడక్ట్ నేము, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అని అట్లా ఉంటాయి. స్టూడెంట్ అయితే స్టూడెంట్ నేము, మార్క్స్ ఇట్లా ఉంటాయి కదా. సో ఇవి స్టాటిక్గా డైనమిక్గా రావాలి కదా ఇవి కూడా. సో ఇవి కూడా డైనమిక్గా రావాలి కాబట్టి సో వీటిని వచ్చేసి మనం ఇప్పుడు వాటి కోసం కూడా మనం ఒకటి పెట్టాలి, మళ్ళీ @input కాలమ్స్. సో ఈ కాలం నేమ్స్ వచ్చాయి కదా, ఈ కాలం నేమ్స్ని కూడా మనం లూప్ చేసి ప్రింట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఈ కాలం నేమ్స్ వచ్చేసి ప్రస్తుతానికి మనకి లోపల రాయాలి, @for కాలం ఆఫ్ కాలమ్స్. సో ఇట్లా రాస్తాం, దీనికి ట్రాకింగ్ కావాలంటే కదా. సో ట్రాక్ కాలం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని వచ్చినా కానీ మనకి ప్రింట్ అయిపోతాయి. సో ఇది క్లియర్ కదా. ఇప్పుడు మనం కాలమ్స్ని కూడా బయట నుంచి తెచ్చుకుంటున్నాం, ఫిక్స్డ్ కాలమ్స్ కాదు, డైనమిక్ కాలమ్స్. ఓకే, సో ఇక్కడ కాలమ్స్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సో ఇది నార్మల్గా హెడర్స్ కాబట్టి సో హెడర్స్ని టీ బాడీలో రాస్తాం, టీ హెడర్లో రాస్తాం.
సో టీ హెడ్ ఏనా? యా క్లోజ్ చేయాలి. ఓకే. సో మనం నార్మల్గా ఇది కంటెంట్ని వచ్చేసి టీ బాడీలో రాస్తాం. ఓకే. సో టీ హెడ్ టీ బాడీ. సో ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా. సో దీనిలో వచ్చేసరికి మనకి 2 ఉన్నాయి, డేటా అండ్ కాలమ్స్. సో ఇక్కడ కాలమ్స్ని ప్రింట్ చేసాము, ఇక్కడ డేటాని ఇస్తున్నాం. ఓకే. ఇక్కడ డేటా వచ్చేసరికి ఈ కాలం వచ్చేసి మనకి ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ. సో ఈ స్టూడెంట్ ఉంది కదా, ఇది స్టూడెంట్ కాదు ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ కామన్గా రాస్తున్నాం. డేటా ఐటమ్. సో డేటా ఐటమ్ అని పెడదాం. మరి ఇక్కడ డేటా ఐటమ్ అనేది ఇక్కడ, సో ఇది ఏదైనా రావచ్చు కదా, మరి దాంట్లో నేమ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మార్క్స్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఏం చేయాలి ఇక్కడ. సో దీన్ని ఎలా రిజాల్వ్ చేస్తాం చెప్పండి. లాజికల్ థింకింగ్ అంతే. సో మనం జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ గురించి జావా స్క్రిప్ట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది చేసాం. సో దీనికోసమే అది చేసాం మనం. అదే వాల్యూ తెచ్చుకోవటం ఏదో ఉంటుంది కదా ఆ? అందులో స్క్వేర్ బ్రాకెట్స్ లో రాస్తాం కదా. స్క్వేర్ బ్రేసెస్లో. ఓకే. స్క్వేర్ బ్రేస్లో స్క్వేర్ బ్రేస్లో ఏం పెట్టాలి ఇప్పుడు మరి. కాలం. ఓకే. కాలం. కాలం ఆఫ్ జీరోనా రాదనుకుంటా. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, సో ఇప్పుడు మనకి ఇక్కడ హెడర్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో బాడీలో కూడా అన్నే కాలమ్స్ రావాలి కదా. సో అన్నే కాలమ్స్ రావాలంటే మనం దీన్ని లూప్ చేయాలి ఇక్కడ. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనం దీన్ని లూప్ చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ సో దీనిలో కాలంలో ఏం రావాలి, కాలం నేమ్ రావాలి. సో ఆ కాలం నేమ్ తర్వాత కూడా ఆ కాలంలో ఇక్కడ ఆబ్జెక్ట్లు ఉన్నటువంటి డేటా కీ ఏంటి, సో అట్లా మనకి 2 రావాలి. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ కాలం అనేది స్ట్రింగ్ పెట్టుకుంటే సరిపోదు. సో ఇది వచ్చేసి ఎనీ అని పెడదాము. సో ఎనీ అని పెట్టకుండా మనం ఏం చేయాలి అంటే, సో ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ క్లాస్ పెట్టుకుందాం, grid.model.ts. సో గ్రిడ్ మోడల్ అనేది పెడతాం. సో ఇక్కడ సో పబ్లిక్ ఇంటర్ఫేస్. సో దీన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం. సో ఎక్స్పోర్ట్ ఇంటర్ఫేస్ గ్రిడ్ కాలం. సో ఈ గ్రిడ్ కాలంలో మనకి హెడర్ ఏంటి, హెడర్ తర్వాత మనం ప్రింట్ చేయాల్సిన ఫీల్డ్ ఏంటి. ఓకే, 2 పెట్టాలి. ఈ ఫీల్డ్ బదులు మనం డేటా కీ అని పెడదాం. సో ఇది ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటాకి సంబంధించిన కీ ఇది. ఓకే. సో ఇది కాలం హెడర్ కదా, హెడర్. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ గ్రిడ్ కాలం అని పెట్టాము. సో ఇప్పుడు ఇక్కడ ఎనీ అని పెట్టకుండా ఇది గ్రిడ్ కాలం టైప్ అని పెడదాం. ఓకే. సో ఇది అర్థమైంది కదా. మనం జస్ట్ ఒక ఇంటర్ఫేస్ పెట్టాము, ఒక ఇంటర్ఫేస్ కాలం మోడల్ పెట్టాము. సో ఈ మోడల్లో మనం 2 కీస్ పెట్టాము. సో ఆ 2 కీస్ని మనం ఇక్కడ కాలంకి యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ కాలమ్స్ని లూప్ త్రూ చేద్దాం. సో HTMLలో సో ఇప్పుడు ఆ కాలమ్స్ని లూప్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ కాలమ్స్ ఏంటి, కాలం డాట్, ఆ కాలమ్స్ అనేది ఇంటర్ఫేస్ కదా, కాలం డాట్ హెడర్ ఇక్కడ వాడాలి. ఓకే. ఇక్కడ హెడర్ వాడాలి, ఇక్కడ డేటా కీ వాడాలి. సో ఇక్కడ సేమ్ లూప్ తెచ్చుకుందాం.
ఇక్కడ ఇది యూనిక్గా ఉండేది వాడుకోవచ్చు. సో సేమ్ థింగ్ మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో కాలమ్స్ మనకి ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి, ఇది టీడీ కాదు. సో ఇందులో వచ్చేసరికి మనం ఇది బాడీ. సో బాడీ కాబట్టి సో ఇప్పుడు మనకి కాలంలో నుంచి మనకి డేటా కీ వచ్చింది. కాలంలోంచి డేటా కీ వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ డేటా కీలో నుంచి ఇప్పుడు మనకి ఏం కావాలి, సో ఇప్పుడు ఈ కాలంలోంచి మనకి అంటే ఈ ఆబ్జెక్ట్లోని బట్టి ఏ కీని మనం రీడ్ చేయాలో మనకి ఇప్పుడు ఐడియా వచ్చింది. సో ఇప్పుడు దీని మీద ఇండెక్సింగ్ అప్లై చేసేసి సో ఇట్లా మనం ఈ కాలం డాట్ కీ అంటే వస్తుంది. కాలం డాట్ కీ డేటా కీ. ఓకే, కానీ ఇక్కడ మనకి ఏం జరగాలి, ఈ డేటా ఐటమ్ అనేది ఏది లేదు కదా. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతుంది. ఏంటది, ఇప్పుడు మనం నంబర్ ఆఫ్ కాలమ్స్ ప్రింట్ చేస్తున్నాం. నంబర్ ఆఫ్ కాలమ్స్ కంటే ముందు ఏంటి, నంబర్ ఆఫ్ రోస్ కావాలి కదా. అవును. ఓకే, సో అంటే దీనిపైన మనకి ఈ లూప్ ఉండాలి. సో ఈ లూపు, ఈ ఫర్ లూప్ మనకి దీనిపైన ఉండాలి. అంటే ఫస్ట్ నంబర్ ఆఫ్ రోస్, దానిలో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, ఇప్పుడు అర్థమైందా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇది స్టూడెంట్, ఇది డేటా కదా. సో ఈ డేటాకి కూడా మనం ఏం చేద్దామంటే స్టూడెంట్ మోడల్, ఇప్పుడు మనం సో డేటా మోడల్ పెడదామా. ఇది ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ కాబట్టి. సో అది సేమ్ రాదు ఎక్కడ HTML. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇది డేటాలో నుంచి మనకి స్టూడెంట్ డేటా వస్తుంది. సో ఇక్కడ ఇది డేటా ఐటమ్ కాబట్టి డేటా ఐటంలో కంపల్సరీగా ఐడి ఉండాలి. సో ఐడి లేకపోతే మనం తీసుకోవద్దు డేటాని. సో ఇప్పుడు చూడండి, సో స్టూడెంట్లో ఉండే ప్రతి డేటా మనకి రోస్ లూప్ తిరుగుతుంది. ప్రతి రోలో ఎన్ని కాలమ్స్ ప్రింట్ చేయాలనేది ఈ లూప్ తిరుగుతుంది. సో ఇప్పుడు మనకి చూడండి, ఈ డేటా ఐటంలో ఉన్నటువంటి ఈ కాలము, సో ఆ కాలంలో ఉన్నటువంటి డేటాకి సో ఇక్కడేమో హెడర్ పెట్టుకున్నాం, ఇక్కడ కీ పెట్టుకున్నాం. సో సిమిలర్లీ సో మనకి ఇక్కడ వచ్చేసి కాపీ, ఇక్కడ వచ్చేసి ఇది. ఓకే, ఇది క్లియరా? యా. యా. ఇప్పుడు అవుట్పుట్ వస్తుందా, మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. మనకి ఈ డేటా కీస్ క్రియేట్ చేయాలి కదా. ఒకసారి డేటా చూపించిన డేటా ఎక్కడి నుంచి వస్తుంది. డేటా ఇక్కడ మనకి ఈ డేటా అనేది మనకి ఈ కాంపోనెంట్ని ఎవరైతే వాడుతున్నారో, సో దీన్ని ఎవరైతే వాడతారో వాళ్ళు పంపించాలి ఈ డేటాని, ఈ కాలమ్స్ని కూడా. ఆ డేటాలో ఒక వాల్యూ ఎక్కడ ATS లో యాడ్ చేస్తాము, app.ts కాదు, దీన్ని ఎవరు వాడతారో వాళ్ళు పంపించాలి. app.ts అనే కాదు, దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు కదా. ఇది మనం కామన్ గ్రిడ్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఈ గ్రిడ్ని ఏ పేజ్లో అయినా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కదా. సో అది ఎవరు కాల్ చేస్తున్నారో అక్కడ అది అసైన్ ఎవరు కాల్ చేస్తున్నారో వాళ్ళు ఈ రెండింటిని పంపించాలి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని, సో ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది. సో మీరు గెస్ చేయగలిగితే చెప్పండి, లేదంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. మిస్టేక్ గెస్ చేశారా? సేమ్ వస్తున్నాయా, సేమ్ TD అన్ని సేమ్ కాలం, ఇక్కడ సేమ్ డేటాని ప్రింట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ 3 సార్లు కూడా ఒకటే డేటా ప్రింట్ అవుతుంది. ఓకే, సో దానికి మనం దీన్ని ఏం చేయాలి, TR లోపల పెట్టాలి. ఓకే, సో దీన్ని తీసుకెళ్ళి దీనిపైన పెట్టాలి. సో ఇప్పుడు మనకి ప్రతి కాలం ప్రింట్ అవుతుంది. సో ఇందులో ఒకటే సరిపోతుంది, అంతేనా? ఇది కరెక్టే.
ఓకే. ఓకే. సో మనకి ఇక్కడ రోస్ లూప్ తిరిగినప్పుడు ఒక రోని ప్రింట్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ కాలమ్స్ ప్రింట్ లూప్ చేసినప్పుడు ఒక కాలమ్ని ప్రింట్ చేయాలి. అంతే కదా, ఇది కరెక్ట్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఇది అర్థమైంది కదా, ఈ రామకృష్ణారెడ్డి గారు మీకు కూడా అర్థమైంది కదా. యా యా. సో ఇది సింపుల్ 2 లూప్స్ పెట్టాం అంతే. ఓకే. ఎందుకంటే మనం ఇప్పటి వరకు చేసిన కాన్సెప్ట్స్తో ఒక శాంపుల్ చేస్తే మనకు అవి ఇంకా అడ్వాన్స్డ్ ఎలా యూజ్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. సో ఇవి కొంచెం బాగా తరువుగా అండర్స్టాండింగ్ వచ్చాక మళ్ళీ నెక్స్ట్ సెట్ ఆఫ్ కాన్సెప్ట్స్కి వెళ్దాం. ఓకే. సో ఇక్కడ మనకి దీన్ని మనం ఇప్పుడు ఈ స్టూడెంట్ అనే కాంపోనెంట్లో సో మనం ఈ లిస్ట్ని ప్రింట్ చేయడానికి ఇక్కడ ట్రై చేద్దాం. సో ఈ లిస్ట్ని ప్రింట్ చేయడానికి ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకి వీళ్ళు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కాలమ్స్, డేటా. సో దానికోసం ఇప్పుడు మనం స్టూడెంట్లో ఏం చేయాలి, స్టూడెంట్ మోడల్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవాలి. స్టూడెంట్ డాట్ మోడల్ డాట్ టిఎస్. సో ఈ మనం C#లో జావాలో మనకి డిటిఓ క్లాసెస్ కానీ లేకపోతే ఇవి క్రియేట్ చేసుకుంటాం కదా, అలాగే ఇవి మోడల్ క్లాసెస్. సో ఇక్కడ వచ్చేసి మనకి సో మనం ఇక్కడ రాసే ప్రతిదాన్ని ఎక్స్పోర్ట్ చేయకపోతే వేరే ఫైల్లో వాడుకోలేము, అందుకే ఎక్స్పోర్ట్ చేస్తున్నా నేను. సో ఎక్స్పోర్ట్ స్టూడెంట్. సో ఇది ఇంటర్ఫేస్ కదా, సారీ, ఇంటర్ఫేస్. సో ఎక్స్పోర్ట్ ఇంటర్ఫేస్ స్టూడెంట్. సో ఈ స్టూడెంట్ టైప్ ఏంటి, స్టూడెంట్ కాదు, మనం ఫస్ట్ కాలమ్స్ క్రియేట్ చేద్దాము. సో స్టూడెంట్ టేబుల్ కాలమ్స్, కరెక్టా? సో ఇప్పుడు ఇది టైప్ ఏంటి, గ్రిడ్ కాలం టైప్. సో ఇక్కడ చూస్తే మనం ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ టేబుల్ కాలం అనేది గ్రిడ్ కాలం టైప్ అన్నాము. సో దీనిలోకి మనం ఆ కాలమ్స్ ఏంటియో అవి డేటా ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది అక్కర్లా, ఇది కాదు, మనం ఇక్కడే చేయొచ్చు. ఇది తీసేస్తున్నాం. స్టూడెంట్ టేబుల్ కాలమ్స్ ఆఫ్ టైప్ గ్రిడ్ కాలం. సో ఇది ఎరే. సో ఇందులో వచ్చేసరికి ఇట్లా రాసుకోవాలి. సో ఇక్కడ మీకు క్లియరా, మనకి కాలమ్స్ వచ్చేసి సో కాలం నేమ్ హెడర్ వచ్చేసి ఐడి అని రావాలి. ఓకే, ఇంకో హెడర్ వచ్చేసి నేమ్ అని రావాలి, ఇంకో కాలం హెడర్ మార్క్స్ అని రావాలి. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి కీస్ ఇవి. ఓకే, సో మనకు ఆబ్జెక్ట్లో నుంచి రీడ్ చేయాలంటే ఈ కీ వాడాలి, ఐడి, నేమ్, మార్క్స్. ఓకే, సో ఇది క్లియర్ కదా. ఓకే, సో ఇది క్లియర్. నెక్స్ట్ మనం స్టూడెంట్ మోడల్లోకి వెళ్ళేసి ఇక్కడ స్టూడెంట్ మోడల్ అని పెడదాం. ఇది గ్రిడ్ కాలం కాదు, ఇది టైప్నే మనం డిఫైన్ చేస్తున్నాం. సో ఐడి, నెక్స్ట్ నేమ్, మార్క్స్. సో ఇది స్టూడెంట్ మోడల్. ఈ స్టూడెంట్ మోడల్ని మనం పాస్ చేయాలి. స్టూడెంట్ టేబుల్ డేటా. ఓకే, సో ఇది ఏ టైప్, మనకి మనం స్టూడెంట్ మోడల్ పెట్టాం కదా, స్టూడెంట్ మోడల్ టైప్. ఇది ఎరే కాబట్టి ఎరే సింటాక్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి డేటా రెడీ అయిపోయిందా. సో టేబుల్ కాలమ్స్ ఇవి కావాలి మనకి. నెక్స్ట్ ఈ కాలమ్స్ అనేవి ఇది సేమ్ థింగ్ కాబట్టి సో ఇది మనం కాంపోనెంట్లో పెట్టక్కర్లేదు. సో దీన్ని తీసుకెళ్ళి ఈ మోడల్ క్లాస్లో పెట్టేసి దాన్ని ఇక్కడ వాడుకోవచ్చు. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి తీసేస్తాను. సో తీసేసి ఇక్కడ మోడల్లోకి వెళ్ళేసి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో
స్టూడెంట్ కాలమ్స్ వచ్చేసి ఇలా పెట్టేస్తాము. గ్రిడ్ కాలమ్ని ఇంపోర్ట్ చేయాలి. ఈ పైన సో ఇంపోర్ట్ గ్రిడ్ కాలం, grid column only refers to a type but is being used as a value here. Okay. సో ఎక్స్పోర్ట్ మనం లాస్ట్ లైన్ రాసుకోవచ్చు. సో ఎక్స్పోర్ట్ ఈ స్టూడెంట్ మోడల్, స్టూడెంట్ కాలమ్స్, ఈ రెండింటిని ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, ఇది అలో చేయట్లేదు ఇది నేను చెప్తాను. ఓకే, సో నాకు తెలిసి ఇక్కడ ఇది స్టాటిక్ పెట్టాలి అనుకుంటా. ఓకే, సో ఎందుకంటే మనకి ఇక్కడ ఇవన్నీ ఎక్కువ పెట్టేస్తే మనకి ఇది కాంపోనెంట్ నీట్గా ఉండదు, అందుకని మనం ఇది మోస్ట్లీ ఇవన్నీ మోడల్కి షిఫ్ట్ చేస్తాము. సో ఇది నేను మీకు మళ్ళీ నెక్స్ట్ సెషన్లో చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఇక్కడ మనకి టేబుల్ కాలమ్స్ ఉన్నాయి. సో టేబుల్ డేటా ఉంది. సో ఇప్పుడు ఈ టేబుల్ కాలమ్స్ని, టేబుల్ డేటాని మనం పంపించాలి. సో ఇప్పుడు ఈ HTMLలోకి వెళ్ళేసి, సో ఇదంతా మీకు నిన్న కమిట్ చేసాం కాబట్టి కమిట్ హిస్టరీలో దొరికేస్తుంది. సో మనం తీసేసినా కానీ, సో ఇక్కడ మనం ఈ సెలెక్టర్ ఏంటి, కామన్ గ్రిడ్ యొక్క సెలెక్టరు. సో ఇది యాప్ కామన్ గ్రిడ్. సో ఇక్కడ వచ్చేసి మనం దాన్ని యూజ్ చేయాలి, కామన్ గ్రిడ్. ఓకే, సో ఇలా యూజ్ చేయాలి. సో దీనికి మనం డేటా పాస్ చేయాలి కదా. సో ఏం డేటా, మనకి కాలం నేమ్స్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి అట్రిబ్యూట్ నేమ్స్, ఇన్పుట్ పారామీటర్స్, డేటా ఒకటి. సో ఇక్కడ వచ్చేసి డేటా ఒకటి, నెక్స్ట్ కాలమ్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి డేటా ఒకటి, కాలమ్స్ ఒకటి, రెండు ఉన్నాయి. సో ఈ రెండిట్లో మనకి ఏమేం పాస్ చేయాలి, ఇక్కడ స్టూడెంట్ టేబుల్ కాలమ్స్ని ఇక్కడ పాస్ చేయాలి. నెక్స్ట్ ఇది టేబుల్ డేటా. సో ఇది క్లియర్ కదా, ఇది ఇన్పుట్ పారామీటర్స్ నిన్న చూసాం మనం. ఓకే, ఒకసారి కంప్లీట్ ఫ్లో ఒకసారి చూపించరా? చూపిస్తాను. సో మనం అవుట్పుట్ ఏం వాడట్లేదు, జస్ట్ ఇన్పుటే. సో ఇక్కడ నేను కామన్ గ్రిడ్ అని ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇందులో నేను జస్ట్ 2 ఇన్పుట్ పారామీటర్స్ పెట్టాను. ఓకే, డేటా అండ్ కాలమ్స్. ఓకే, ఇది క్లియరా? ఓకే, క్లియర్. సో ఇందులో నేను జస్ట్ 2 కాలమ్స్ పెట్టాను, 2 పారామీటర్స్ పెట్టాను. డేటా గ్రిడ్కి డేటా, గ్రిడ్కి కాలమ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సో ఆ డేటాని మనం ఇక్కడ మనకి ప్రజెంటేషన్ లాజిక్, ఇది యాంగులర్ రిలేటెడ్ ఏం కాదు. సో ఇట్లా మనం ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటే అలా మనం టేబుల్ లాగా ప్రజెంటేషన్ లాజిక్ రాసాము. ఓకే, సో దీనిలో అంతే. సో ఇందులో ఇది మోడల్, జస్ట్ ఈ గ్రిడ్ కాలమ్స్లో ఏమేం ప్రాపర్టీస్ ఉండాలనేది ఒక మోడల్ ప్రిపేర్ చేసాము. సో దీనిలో ఉన్న లాజిక్ వల్ల 2 ఇన్పుట్ పారామీటర్స్ పెట్టాము, ఆ వచ్చిన డేటాని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అంతే. ఓకే, ఈ గ్రిడ్లో ఇంకా వేరే స్పెషల్గా ఏమీ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రిడ్ని నేను ఈ స్టూడెంట్ కాంపోనెంట్లో యూజ్ చేస్తున్నా. సో ఇది మనం అక్కడ ఆ కాంపోనెంట్ని మనం వాడాలంటే దాని సెలెక్టర్ యూజ్ చేయాలి.
ఓకే. నెక్స్ట్ ఆ కాంపోనెంట్లో మనం ఏంటి 2 ఇన్పుట్ పారామీటర్స్ పెట్టాం కాబట్టి ఆ 2 ఇన్పుట్ పారామీటర్స్ని నేను ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు స్టూడెంట్ పేరెంట్ అయితే కదా కామన్ గ్రిడ్ కి. కరెక్ట్. ఇప్పుడు స్టూడెంట్ పేరెంట్ అవుతుంది, కామన్ గ్రిడ్ అనేది చైల్డ్ అవుతుంది. ఓకే. సో చైతన్య, ఇది క్లియర్ కదా ఇంతవరకు? యా క్లియర్. సో దాంట్లో మనం డిఫైన్ చేసిన ఇన్పుట్ పారామీటర్ని పంపిస్తున్నాం, ఇక్కడ కూడా ఆ ఇన్పుట్ పారామీటర్ని పంపిస్తున్నాం. 2 ఇన్పుట్ పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే. ఇక్కడ మనం ఈ డేటాని పంపించాలి అంటే మనం ఇక్కడ ఆ డేటాని ప్రిపేర్ చేయాలి కదా. సో ఇదేమో టేబుల్ డేటా, ఇదేమో కాలమ్స్ మనకి ఏమేం కావాలో ఇదంతా మన జావాస్క్రిప్ట్ లాజికే, ఇందులో యాంగులర్ ఏం లేదు. సో ఇది కూడా జావాస్క్రిప్ట్ లాజికే, సో ఇందులో యాంగులర్ ఏం లేదు. సో మనం స్టూడెంట్ మోడల్ అని ఒకటి క్రియేట్ చేసాము. ఈ మోడల్ క్రియేట్ చేస్తే ఏంటంటే ఇది టైప్ స్క్రిప్ట్ ఫంక్షనాలిటీ, అంటే మనం ఒక మోడల్ పెడితే ఆ మోడల్లో ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే అలో చేస్తుంది. ఇది కూడా చూసాం మనం శాంపుల్ టైప్ స్క్రిప్ట్ అప్పుడు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ అడిషనల్ పెట్టాను అనుకో, సో అడిషనల్ టెస్ట్ కోలన్ 100 అన్నాను అనుకో, ఇది టైప్ స్క్రిప్ట్ ఒప్పుకోదు. ఎందుకంటే సో ఈ టెస్ట్ అనేది ఈ టైప్లో లేదు అంటుంది. సపోజ్ దీన్ని మనం స్ట్రింగ్ లాగా డిఫైన్ చేస్తే స్ట్రింగే అలో చేస్తుంది కదా, ఇంటీజర్ అలో చేయదు కదా. సో ఇక్కడ అందుకే ఇక్కడ మనం స్టూడెంట్ మోడల్ పెట్టాం కాబట్టి ఆ స్టూడెంట్ మోడల్లో 3 ప్రాపర్టీసే ఉన్నాయి, ఆ 3 మాత్రమే అలో చేస్తుంది, 4th అలో చేయదు. అంటే ఇది స్ట్రాంగ్ టైపింగ్ కోసం మాత్రమే పెట్టుకున్నాం అంతే. పైన గ్రిడ్ కాలమ్ది గ్రిడ్ది ఇది కూడా టైపింగ్ కోసమే పెట్టుకున్నాం. సో ఇందులో మనం ఇప్పుడు సపోజ్ ఈ హెడర్ ప్లేస్ లో మనం ఇంటీజర్ పంపించాం అనుకో, అది ఒప్పుకోదు, ఎందుకంటే అది స్ట్రింగ్ కాబట్టి. గ్రిడ్ కాలమ్స్ గురించి పెట్టాము, స్టూడెంట్ మోడల్ ఏమో డేటా గురించి. స్టూడెంట్ మోడల్ అనేది డేటా గురించి పెట్టాము. సో ఎందుకంటే ఈ డేటాని పాస్ చేసేటప్పుడు వాళ్ళు వేరే రాంగ్గా పాస్ చేశారనుకో, సో డేటా కీ అనకుండా సపోజ్ నేను ఇక్కడ ఈ ప్రాపర్టీ పేరు రాంగ్ పెట్టాను, డేటా అని పంపించాను, అప్పుడు అది యాక్సెప్ట్ చేయదు. డేటా కీ అని మాత్రమే మీరు పంపించాలి అని చెప్తుంది. కానీ టైప్ స్క్రిప్ట్లో కాకుండా జావా స్క్రిప్ట్లో అయితే డేటా పంపించినా తీసుకుంటుంది అది. ఓకే. సో అందుకని మనకి జావా స్క్రిప్ట్లో ఇష్యూస్ ఉంటాయి, దీన్ని టైప్ స్క్రిప్ట్లో ఇట్లా మనం టైపింగ్స్ త్రూ ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే. ఇదంతా మనకి జావా స్క్రిప్ట్. ఒకసారి స్టూడెంట్ మోడల్ ఓపెన్ చేయండి. స్టూడెంట్ మోడల్లో మనకి ఏముంది, జస్ట్ 3 ప్రాపర్టీస్. ఇంటర్ఫేస్ ఇక్కడ క్రియేట్ చేశారు కదా, ఇంటర్ఫేస్ నేమ్ ఇవ్వాలి. ఓకే. ఇక్కడ మీరు గ్రిడ్ కాలమ్ ఎందుకు ఇంపోర్ట్ చేశారు అన్న యూజ్ ఉందా? ఇక్కడ ఇందాక నేను ఏంటంటే సో ఇక్కడ సో ఇవన్నీ ఇది స్టాటిక్ డేటానే కదా. అవును. ఈ స్టాటిక్ డేటాని ఇట్లా కాంపోనెంట్లో పెట్టే బదులు మనం మామూలుగా మోడల్లో పెడతాం అనమాట. ఏది స్టూడెంట్ మోడల్లో పెడతాం. సో అది ఇందాక స్టూడెంట్ మోడల్లో పెట్టడానికి ఇది పెట్టాను. సో అది నెక్స్ట్ సెక్షన్లో చూద్దాం, అది వర్క్ అవ్వలేదు. ఓకే. సో మనం ఇప్పుడు 2 మోడల్స్ క్రియేట్ చేసాము, స్టూడెంట్ ఒకటి గ్రిడ్ మోడల్ ఒకటి. అవును. ఓకే. ఆ మోడల్స్ లో బైండ్ చేసుకున్నాము, దేని టీఎస్ లో దాంట్లో బైండ్ చేసుకున్నాం. ఓకే. ఓకే. సో ఇవి జస్ట్ మనం జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ డేటా ప్రిపేర్ చేసాము, ఆ డేటాని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు రన్ చేసి చూద్దామా? యా. సో ఇది రన్ అయింది, వర్క్ అవుతుందంట. ఓకే. ఇక్కడ చూసారా టేబుల్ వచ్చేసింది. ఓకే. సో అదే ఇంకో టేబుల్ పెట్టాలి అంటే ఎంత పని మనకి, ఇప్పుడు దీన్ని తీసుకొని ఇంకోసారి పెట్టడమే. ఇంకో టేబుల్ కావాలంటే అంతే. ఓకే, డన్. ఇంకో టేబుల్ వచ్చేసింది. ఓకే. రీయూజబుల్ కాంపోనెంట్ చేసాం కదా. సో ఇప్పుడు ఇది 3 సార్లు వాడాము. సో 3 సార్లు 1 2 3 టేబుల్స్. ఓకే. సపోజ్ దీనికి అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు మన స్టూడెంట్ టేబుల్ అడగండి. ఓకే, సారీ. సో ఇప్పుడు సేమ్ టేబుల్సే కదా, ఇప్పుడు నేమ్స్ మార్చొచ్చా ఇప్పుడు? ఓకే, మార్చొచ్చు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. సో ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేస్తాను, దీనిలోకి వెళ్ళి ఇది స్టాప్ చేశాను నేను. ఇప్పుడు ఇది స్టూడెంట్ కాంపోనెంట్ కదా. సో దీనిలో నేను ఇప్పుడు ప్రొడక్ట్స్ కాంపోనెంట్ పెడతాను. సో ng generate component products, ng generate component product component పెడతాము. సో
ఈ ప్రొడక్ట్ కాంపోనెంట్ లో కూడా మనం జస్ట్ ఈ గ్రిడే వాడతాము. సో కాలమ్స్ డేటాని మార్చేస్తాం అంతే. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో ప్రొడక్ట్స్ వచ్చేసాయా? సో ఈ ప్రొడక్ట్స్ లో మనకి ప్రొడక్ట్ డాట్ టీఎస్ లో ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలి చెప్పండి. సో దీనికి మనకి ప్రొడక్ట్ మోడల్ కావాలి. ఓకే, ప్రొడక్ట్ మోడల్ పెట్టుకుందాం. ఆ మోడల్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మ్యాండేటరీ కాదు, కానీ బెస్ట్ స్టాండింగ్ కోడింగ్ స్టాండర్డ్స్ కోసం మనం మోడల్ పెట్టుకోవాలి. ఓకే. సో ప్రొడక్ట్ డాట్ మోడల్ డాట్ టిఎస్. ఓకే, ఇది ప్రొడక్ట్ మోడల్. సో ఎక్స్పోర్ట్, సో ఇంటర్ఫేస్ ప్రొడక్ట్ మోడల్లో సో ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ ప్రైస్ పెడతాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ప్రొడక్ట్ డాట్ టిఎస్లో సో ఇందులో మనం ఇప్పుడు టైటిల్ కాదు, సో మనం ప్రోడక్ట్ గ్రిడ్ కాలమ్స్ కదా. సో ప్రోడక్ట్ గ్రిడ్ కాలమ్స్, సో ప్రోడక్ట్ గ్రిడ్ కాలమ్స్ ఇవేనా? సో మనకు కావాల్సింది ఐడి, నేము, ప్రోడక్ట్ ప్రైస్, అంతే కదా. సో ఇవి హెడ్డింగ్స్ ఐడి, నేము, ప్రైస్. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? ప్రోడక్ట్ డేటా. ఓకే, సో ల్యాప్టాప్, మొబైల్, ట్యాబ్లెట్, మానిటర్ ఇట్లా. సో దీని ప్రైస్ ఇది. సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? అందులో పాస్ చేసి ఇందులోకి వచ్చి ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఆ గ్రిడ్ ని వాడుకోవాలంటే. ఓకే, యాప్ కామన్ గ్రిడ్. సో డేటా వచ్చేసి ఇక్కడ స్టూడెంట్ డేటా కాదు కదా, సో ప్రొడక్ట్స్ డేటా, ప్రొడక్ట్ గ్రిడ్ డేటా, ఇక్కడ ప్రొడక్ట్ గ్రిడ్ కాలమ్స్. ఓకే, ఇప్పుడు ఇది సేవ్ చేసాం కదా. ఇప్పుడు ఇది సేవ్ చేస్తే ఏమైంది? సో ఇక్కడ ఇది స్టూడెంట్ టేబుల్ మాత్రమే వస్తుంది. ఎందుకు అంటే మన రూట్ మాడ్యూల్లో స్టూడెంట్ టేబుల్నే ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, స్టూడెంట్ కాంపోనెంట్నే రెండర్ చేసాం. సో ఇక్కడ మనకి ప్రొడక్ట్ టేబుల్, ఇప్పుడు రౌటింగ్ లేదు కాబట్టి మనం రౌటింగ్ త్రూ చెప్పట్లేదు, జస్ట్ ఇట్లా స్టాటిక్ యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ మనం యాప్ కాంపోనెంట్ యాడ్ చేసాము, స్టూడెంట్ కాంపోనెంట్ యాడ్ చేసాము, ఇక్కడ ప్రొడక్ట్ కాంపోనెంట్ కూడా యాడ్ చేసాం. సో ఇక్కడ చూస్తే మనకి చూడండి, ఇప్పుడు రీలోడ్ చేద్దాం. స్టాప్ చేసాం కదా, మనం రన్ చేయాలి. దీనిలో ఇందాక స్టాప్ చేసాము, ఎన్జీ సర్వ్. ఓకే, రన్ అయింది. సో ఇప్పుడు వచ్చి ఇక్కడ రీలోడ్ చేద్దాం. ఇప్పుడు ఇదేంటి? ప్రొడక్ట్స్ టేబుల్. సో స్టూడెంట్స్ టేబుల్, ఇది ప్రొడక్ట్స్ టేబుల్. ఓకే, మనం కాలమ్ నేమ్స్ చేసుకోవచ్చు కదా. కాలమ్ నేమ్స్ ఐడి బదులు ప్రొడక్ట్ ఐడి, మనకి నచ్చింది ఇవ్వచ్చు. ఇది కామన్ గ్రిడ్ కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మోడల్లో మార్చుకుంటే సరిపోద్దా? మనం ఇక్కడ ఈ కాలమ్స్ కావాలి అని చెప్పాం కదా. సో ఇప్పుడు ఐడి బదులు నేను ప్రొడక్ట్ ఐడి కావాలంటే ప్రొడక్ట్ ఐడి ప్రింట్ అవుద్ది. సో ఇప్పుడు ఇట్లా పెట్టాను కదా, సేవ్ అయింది. ఆ మోడల్లో ఏం మార్చక్కర్లేదు. ఇవి కాలమ్స్ అనేది స్టాటిక్ డేటా కదా. సో ఇక్కడ ఇస్తున్నాం ఏ డేటా రావాలి అక్కడ అనేది, ఇక్కడ ఇస్తున్నాం హెడర్ డేటా. ఓకే, ప్రొడక్ట్ మోడల్ డాట్ టిఎస్ కెళ్ళరా ఒకసారి. ఏది? ప్రొడక్ట్ మోడల్ డాట్ టిఎస్. ప్రొడక్ట్ మోడల్లో మనం ఆ ప్రొడక్ట్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో అవి పెట్టాం. అంటే ప్రొడక్ట్లో మోడల్, ప్రొడక్ట్ అనే క్లాస్లో ఆబ్జెక్ట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో అవి పెట్టాము ఇక్కడ. ఓకే, నేను ఇక్కడున్న ఐడి ఏమనుకున్నాను. ఓకే, ఇక్కడున్న ఐడి, నేమ్, ప్రైస్ అనేది సో ఇక్కడ ఇవ్వాలి. డేటా కీ అది కదా, ఆబ్జెక్ట్లో ఉన్న కీ ఇది కదా, ఇక్కడ ఇవ్వాలి అవి. సో ఇక్కడ మార్చేసామనుకో, ఇప్పుడు దీన్ని ఐడి నేను క్యాపిటల్ ఐడి పెట్టా. సో క్యాపిటల్ ఐడి పెడితే ఇప్పుడు రాదు ఇది, ఎందుకంటే ఇక్కడ ప్రొడక్ట్ ఐడి అనేది మ్యాచ్ అవ్వట్లా. జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్ కదా. ఇక్కడేమో క్యాపిటల్ ఐడి దాంతో రీడ్ చేయని ఉంది, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాము? స్మాల్ ఐడి ఇచ్చాం కదా. డేటాలో స్మాల్ ఐడి ఉంది.
ఇక్కడ డేటా కీ అనేది మనం గ్రిడ్కి ఏం చెప్తున్నాం, క్యాపిటల్ ఐడి తోటి కాలం ఉంటుంది, దాన్ని రీడ్ చేయి అంటున్నాం. కానీ ఆ క్యాపిటల్ ఐడితో ఇక్కడ కాలం లేదు కదా. అర్థం కాలేదా? టీమ్స్ 1 సారీ క్లోజ్ అవుతుంది. అంటే హెడర్ మనకి నచ్చింది అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. రిలేషన్ బట్టి డేటా కీ అన్న దాంతో రిలేషన్. ఇప్పుడు మనం ఈ డేటా కీ అనేది ఏంటి, ఈ ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి డేటాని రీడ్ చేయడానికి యూజ్ చేసే కీ కదా. అవును. సో ఇది మాత్రం ఇక్కడ ఉన్నది కీ ఇస్తేనే అది రీడ్ చేయగలుగుతుంది, ఇక్కడ ఉన్నది ఇవ్వకపోతే అది రీడ్ చేయలేదు. ఈ హెడర్ అంటే మనకి నచ్చింది పెట్టుకోవచ్చు. ఈ హెడర్ అంటే మనం ఇక్కడ ఈ హెడర్ నచ్చినట్టు పెట్టుకోవచ్చు, కరెక్ట్. అది ఎలా పెట్టాలి అనేది మనకి ఇక్కడ ఈ గ్రిడ్ లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ జస్ట్ డైరెక్ట్ గా హెడర్ నే ప్రింట్ చేస్తున్నాడు, అంటే మనకు నచ్చింది పెట్టేసుకోవచ్చు. కానీ ఇక్కడ రీడ్ చేసేటప్పుడు ఈ డేటా కీ అనేది ఈ ఆబ్జెక్ట్ లో ఉందా లేదా చెక్ చేసి ఉంటేనే రీడ్ అవుతుంది ఇది. అవును. అందుకని ఆ ఆబ్జెక్ట్ లో ఉన్నదే పెట్టాలి మనం. ఈ వర్డ్ కేస్ సెన్సిటివ్ డేటాకి. మరి జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అనేవి కేస్ సెన్సిటివ్ కదా. జావా స్క్రిప్ట్ అంతా కేస్ సెన్సిటివే. అంటే ఇప్పుడు క్యాపిటల్ ఐడి దగ్గర స్మాల్ ఐడి పంపిస్తే రాంగ్. ఓకే. సో ఇవి కేస్ సెన్సిటివ్, ఇవన్నీ జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్స్. సో యాంగులర్ జస్ట్ ఈ కాంపోనెంట్ రెండరింగ్, సో ఈ ఇన్పుట్ డేటా తీసుకోవడం, ఇది యాంగులర్ కాన్సెప్ట్స్. ఓకే. సో ఇప్పుడు చూసారా మనం ఈ కామన్ గ్రిడ్ లో ఇంత హెచ్టిఎంఎల్ రాసామా, టీ బాడీ అని, టేబుల్ అని, టీఆర్ అని, ఇదంతా. సో ఇప్పుడు ఆ హెచ్టిఎంఎల్ అంతా మనకి ఇక్కడ రిపీటెడ్ గా వాడుతున్నామా, రిపీటెడ్ గా వాడట్లా. జస్ట్ మనం ఆ ట్యాగ్ యూజ్ చేసి ఏం డేటా ప్రింట్ చేయాలో అది పంపిస్తున్నాము. సో ఇక్కడ కూడా చూస్తే స్టూడెంట్లో కూడా అంతే, ఇక్కడ కూడా అంతే, క్లీన్ కోడ్, రీయూజబుల్ కోడ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇన్పుట్ పారామీటర్స్ వల్ల ఎంత యూజ్ ఉందో చూసారా. సో అట్లాగే ఇప్పుడు మనము కాలమ్స్ పెడదాం. ఓకే, ఈ దేంట్లో సో యాక్షన్స్ అని చెప్పేసి ఓకే, ఇది ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ నేనేమంటున్నా అంటే, సో ఇప్పుడు మనకి గ్రిడ్ వచ్చింది చూసారా. అవును. ఇప్పుడు ఐడి, నేము, మార్క్స్. సో ఈ లాస్ట్లో యాక్షన్స్ అని పెట్టేసి ఈ స్టూడెంట్ని ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం, ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం, ఎడిట్ డిలీట్, అట్లా యాక్షన్స్ పెడదాం అనుకుంటున్నా. సో ఇది ప్రాక్టీస్ చేశాక అది చేద్దామా. ఆ యాక్షన్స్ పెడితే ఏంటంటే ప్రాక్టీస్ చేద్దాం. సో ఆ యాక్షన్స్ పెడితే ఏమైందంటే మనం ఇక్కడ ఈ ఎడిట్ కానీ డిలీట్ బటన్ కానీ క్లిక్ చేసినప్పుడు సో ఈ యాక్షన్ని మనం స్టూడెంట్కి కానీ ఈ ప్రోడక్ట్కి కానీ ఆ యాక్షన్ని పాస్ చేయాలి కాబట్టి @output అనేది వాడతాం అప్పుడు. ఓకే. ఓకే. సో ఇవి రియల్ టైమ్ యూజ్ కేసెస్. ఇప్పుడు ఇది మనం చేసింది రియల్ టైంలో ఇలా చేస్తాం అనమాట. సరే, ఇది ప్రాక్టీస్ చేయండి, నేను కమిట్ చేస్తున్నాను ఈ కోడ్. సో నెక్స్ట్ 1 minute అవుట్పుట్ ఒకసారి నిన్న చెప్పింది ఒకసారి 2 minutes అలా చెప్తారా? ఓకే. నిన్న సరే కాన్సన్ట్రేషన్ చేయాలా. సో ఈ అవుట్పుట్లో మనకి ఫస్ట్ అవుట్పుట్ ఎక్కడ రాసాం, స్టూడెంట్ దీనిలో రాసామా. సో అవుట్పుట్ అనేది మనకి ఏంటంటే ఈవెంట్ అనేది ఎమిట్ చేయాలి. సో ఇన్పుట్ కేసులో మనం జస్ట్ డేటా తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇన్పుట్ కేసులో మనం జస్ట్ పేరెంట్ నుంచి డేటా తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ కేసులో మనం చైల్డ్ నుంచి డేటాని పంపించాలి అంటే మనం రివర్స్లో డేటాని పంపించలేం. సో అందుకని మనం ఈవెంట్స్ వాడుకోవాలి. ఇప్పుడు ఈవెంట్స్ అంటే ఇప్పుడు బటన్ నిన్న పెట్టాం కదా, ఒక HTML బటన్ యూజ్ చేసాం కదా ఇక్కడ. సో ఈ కోడ్ తీసాము. సో HTML బటన్కి ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి, క్లిక్ అనే ఈవెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా హోవర్ చేసినప్పుడు హోవర్ అనే ఈవెంట్ ఉంటుంది. మళ్ళీ మౌస్ ఇట్లా బయటికి తీయగానే సో మౌస్ అవుట్, మౌస్ హోవర్, మౌస్ అవుట్, 2 ఈవెంట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ కూడా అంతే, ఆన్, ఫోకస్, ఇట్లా రకరకాల ఈవెంట్స్ ఉంటాయి కదా. సో ఆ ఈవెంట్స్ ఏంటి అంటే ఇక్కడ నేను చూపిస్తాను. సో బటన్, ఇక్కడ క్లిక్ అనేది ఒక ఈవెంట్. ఓకే.
సో క్లిక్ ఈక్వల్ టు ఇక్కడ ఉంది కదా. సో ఇది వచ్చేసి HTML ఈవెంట్. మనం దాన్ని యాంగులర్ ఈవెంట్ చేయాలి అంటే ఇట్లా పారాన్సిస్లో పెట్టాలి. ఓకే, సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇది జరుగుతుంది. సో అట్లా కాకుండా మనం ఇంకో ఈవెంట్ ఏమైనా రాయాలి అంటే ఇవన్నీ ఈవెంట్స్ చూసారా. సో మనం బ్లర్ పెడదాం. బ్లర్ అంటే సో ఆ బటన్ నుంచి ఇట్లా మౌస్ బయటకు వచ్చినప్పుడు యూఐలో ఎంటర్ అయినప్పుడు ఆ బటన్ నుంచి మౌస్ ఇట్లా బయటకు వచ్చినప్పుడు బ్లర్ అంటాం. అట్లా కాకుండా సో ఆన్ ఫోకస్, సో మౌస్ మీద ఇట్లా ఫోకస్ వెళ్ళినప్పుడు ఇక్కడ పెట్టే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వీటన్నిటిని మనం ఈవెంట్స్ అంటాం. అంటే ఈ బటన్కి క్లిక్ చేసినప్పుడు వచ్చే ఈవెంట్ ఇది. సో ఆ బటన్ మీద ఇట్లా మౌస్ మనం హోవర్ చేసినప్పుడు వచ్చేది ఫోకస్ ఈవెంట్. సో ఇది వచ్చేసి ఆ మౌస్ ఆ బటన్ నుంచి ఇట్లా బయటికి తీసినప్పుడు వచ్చేది ఈవెంట్ ఇది. సో ఇట్లా ఇవన్నీ ఈవెంట్స్ కదా. సో ఇక్కడ జరిగే ఈవెంట్ని మనం పేరెంట్కి పంపించడానికి, ఓకే, ఇక్కడ జరిగే ఈవెంట్స్ని మనం ఇక్కడ హ్యాండిల్ చేయొచ్చు. కానీ ఇక్కడ హ్యాండిల్ చేయడంతో సరిపోదు, దీన్ని మళ్ళీ మనం పేరెంట్కి పంపించాలి. అందుకని మనం ఇక్కడ ఈవెంట్ ఎమిటర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇది క్లియరా? క్లియర్. సో ఇది మనం పేరెంట్కి పంపించాలి కాబట్టి ఇక్కడ ఈవెంట్ ఎమిటర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసారా, మన బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చేసింది. మనం ఈ మెథడ్ అక్కడ బటన్ క్లిక్లో పెట్టాం కాబట్టి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏ లాజిక్ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ సో రైట్ యువర్ ఓన్ లాజిక్. సో ఇక్కడ మనం ఎంతైనా లాజిక్ రాసేసుకోవచ్చు. సో ఆ లాజిక్ అంతా ప్రాసెస్ చేసేసాక వచ్చిన డేటాని, ఓకే, ఆ వచ్చిన డేటాని మీరు పేరెంట్కి పంపించాలంటే ఇక్కడ మనం ఈవెంట్ క్రియేట్ చేసాం కదా, ఈవెంట్ ఎమిటర్ యూజ్ చేసి, సో ఈవెంట్ ఎమిటర్ డాట్ ఎమిట్ అంటే ఇది పేరెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు లాజిక్ రాసి ఈ ప్రాసెస్ చేసిన డేటా మొత్తాన్ని మీరు ఇక్కడ ఇందులో పంపించచ్చు. ఈ ఎమిట్ ఈవెంట్లో మీరు ఆ డేటాని పేరెంట్కి పంపించచ్చు. ఓకే, ఇంతవరకు క్లియరా? క్లియర్. ఇప్పుడు ఇక్కడ మనం ఈ చైల్డ్ లోపల మనం ఏదైతే ఇక్కడ ఈవెంట్ ఎమిటర్ రాసుకొని పేరెంట్కి ఎమిట్ చేస్తున్నామో ఇప్పుడు ఇది పేరెంట్కి వెళ్ళిపోయింది. ఓకే, ఈ డేటా అనేది పేరెంట్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడంతో చైల్డ్ సైడ్ ఉన్నటువంటి జాబ్ డన్. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మనం. ఇది స్టూడెంట్ డాట్ టిఎస్ అవుట్పుట్ అనేది మనకి స్టూడెంట్ నుంచి పేరెంట్కి వెళ్ళాలి కాబట్టి స్టూడెంట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే ఓకే, చైల్డ్ నుంచి పేరెంట్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట ఇది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డేటాని పేరెంట్కి ఎమిట్ చేసేసాం. ఎమిట్ చేశాక ఇప్పుడు పేరెంట్ పని ఏంటి, ఇక్కడ నుంచి ఎమిట్ చేసిన డేటాని తీసుకోవడం పేరెంట్ పని. సో పేరెంట్ తీసుకోవాలి అంటే మనం ఏ ఈవెంట్ యూజ్ చేసి ఎమిట్ చేస్తున్నాము, స్టూడెంట్ ఈవెంట్ యూజ్ చేసి కదా. సో ఈ స్టూడెంట్ ఈవెంట్ ఆఫ్ టైప్ ఈవెంట్ ఎమిటర్ అంటే ఈ ప్రాపర్టీ యూజ్ చేసి పేరెంట్ దాన్ని క్యాప్చర్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి మనం ఎమిట్ చేసిన డేటాని పేరెంట్ దేన్ని యూజ్ చేసి క్యాప్చర్ చేసుకోవాలి, స్టూడెంట్ ఈవెంట్ అనే ఈ పేరుని, ఇది ఏదైనా పెట్టుకోవచ్చు, స్టూడెంట్ అవుట్పుట్. సో ఈ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఈవెంట్ అనే పెట్టక్కర్లా. సో స్టూడెంట్ అవుట్పుట్ అని పెట్టేసి ఇక్కడ ఆ స్టూడెంట్ అవుట్పుట్ తోటి ఎమిట్ చేస్తాం. అంటే పేరెంట్ ఇక్కడ ఎమిట్ చేసిన డేటాని క్యాప్చర్ చేయాలంటే ఈ స్టూడెంట్ అవుట్పుట్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం వెళ్ళేసి పేరెంట్ ఏంటి, app.html. సో దీంట్లో సో ఇంతకు ముందు ఈ నేమ్ ఇది కాబట్టి సో ఇక్కడ మనం మార్చాం కదా, ఇప్పుడు స్టూడెంట్ అవుట్పుట్ అంటే అక్కడ ఉన్న సేమ్ అక్కడ ఎమిట్ చేసిన ఈవెంట్ అనేది ఇక్కడ దీనిలోకి వచ్చేస్తుంది. ఓకే ఓకే, దీనిలోకి వచ్చిన డేటాని ఇదేం చేస్తుంది, సో హ్యాండ్లర్ ఇన్ పేరెంట్ అంటే ఈ మెథడ్ మనం పేరెంట్లో ఆ మెథడ్ పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఈ మెథడ్ రాసామా. సో ఇక్కడ చైల్డ్ నుంచి వచ్చిన డేటాని సో ఈ మెథడ్కి పంపిస్తుంది. ఓకే, సో ఆ చైల్డ్ నుంచి వచ్చిన డేటాకి ఒక పారామీటర్ అంటూ ఏమి ఉండదు కదా. సో ఆ డేటాని $ఈవెంట్ అంటే ఆ డేటా ఈ మెథడ్కి పాస్ అవుతుంది అనమాట. సో ఇది HTML కాన్సెప్టే. ఇది $ఈవెంట్ అనేది నార్మల్ HTMLలో కూడా వాడతాం, ఇది యాంగులర్ స్పెసిఫిక్ ఏం కాదు. ఓకే, ఈవెంట్ అని పెట్టాలి అక్కడ కూడా. HTMLలో కూడా $ఈవెంట్ అనే వాడతాం. ఓకే, ఇది మన ASP.NETలో కూడా ఉంది $ఈవెంట్. అంటే బేసిక్గా ట్రిగ్గర్ అయిన ఈవెంట్ని మనం క్యాప్చర్ చేసుకోవాలి అంటే $ఈవెంట్ అంటాం. ఓకే ఓకే, సో ఇది యాంగులర్ స్పెసిఫిక్ ఏం కాదు, ఇది HTML వెబ్ స్టాండర్డ్ ఇది.
సో ఈ డాలర్ ఈవెంట్ అన్నప్పుడు మనకి దీని నుంచి ఏదైతే ఈవెంట్ ట్రిగర్ అయిందో ఆ డేటా దీనిలోకి వచ్చేస్తుంది. దాన్ని మనం ఈ పేరెంట్లో ఉన్న మెథడ్కి పంపించుకుంటున్నాం. సో ఇక్కడికి యా వస్తుంది. అక్కడ మనం ఆ డేటా పాస్ చేసాం కాబట్టి ఇక్కడికి డేటా వస్తుంది. సో ఆ డేటాని మనం ఈ లోకల్ వేరియబుల్లో పెట్టేసుకొని వాడుకున్నాం, యూజ్ చేసుకున్నాం. ఓకే అది అంటే ఇక్కడ ఫ్లో అనేది చైల్డ్ నుంచి స్టార్ట్ అవుద్ది. 2 జాబులు ఉన్నాయి ఇక్కడ. చైల్డ్ నుంచి డేటా మనం ఎమిట్ చేయాలి, పేరెంట్లో దాన్ని క్యాప్చర్ చేయాలి. అది 2 పనులు ఉన్నాయి ఇక్కడ. ఇదేమైనా డిస్ప్లే చేయడం అనుకుంటుందా? ఇది డిస్ప్లే చేస్తాం కదా మనం నిన్న ఈ లోకల్ వేరియబుల్లో పెట్టేసుకొని. సో యాప్ హెచ్టిఎంఎల్లో మనం ఇక్కడ ఇదిగో ఇక్కడ ప్రింట్ చేసాం కదా దాన్ని. ఓకే సో అక్కడ వచ్చేస్తుంది. ఓకే ఇట్లా ప్రింట్ చేసే బదులు మనం ఇది ప్రాపర్ డేటా అయితే మనం గ్రిడ్కి కూడా పంపించుకోవచ్చు. ఓకే ఇక్కడ గ్రిడ్ పెట్టేసుకొని దానికి కూడా పంపించుకోవచ్చు. ఫర్ ఈచ్ పెట్టి తిప్పి అందులో తీసుకోవచ్చు. మనం జస్ట్ అది వస్తుందా లేదా చూడడానికి ఇలా పెట్టాము. సో ఈ ఆబ్జెక్ట్ మీద మనకు నచ్చిన లాజిక్ అప్లై చేసుకోవచ్చు. అక్కడ మనం పాస్ చేయటం కూడా మల్టిపుల్ పాస్ చేయొచ్చా స్టూడెంట్ డాట్ టిఎస్ లో? మల్టిపుల్. ఇక్కడ ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఈ స్టూడెంట్ డేటాతో పాటు ఇప్పుడు నేను ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టేసి ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఇన్లైన్ అయిన రాయొచ్చు, లేకపోతే ఇక్కడ రాద్దాం మన ఓన్ లాజిక్ అన్నాం కదా. సో లెట్ మై కస్టమ్ ఆబ్జెక్ట్, సో ఇది జస్ట్ ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇది పెట్టేసి స్టూడెంట్ డేటా, సో ఇక్కడ నేను స్టూడెంట్ అని పెడతా. ఇక్కడ వచ్చేసి సో మెసేజ్ అని పెట్టేసి ఇది ఒక శాంపుల్ డేటా. సో శాంపుల్ ఇది కాదు, శాంపుల్ నంబర్. ఇట్లా మనకు నచ్చిన డేటా ప్రిపేర్ చేసుకొని ఆ డేటా మొత్తం ఇక్కడ పంపించేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఓన్లీ ఒక పారామీటర్ పాస్ చేయొచ్చా పైన ఆబ్జెక్ట్ లా క్రియేట్ అచ్చా ఈవెంట్ గా? దీనికి ఒకటే పంపించాలి. ఇదిగో మనం ఈ సింటాక్స్ చూస్తే సో వాల్యూ ఒకటి మాత్రమే పాస్ చేయాలి. సో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ లాగా చేసుకుని పంపించవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ స్టూడెంట్ నెక్స్ట్ మెసేజ్ ఇట్లా మల్టిపుల్ పారామీటర్స్ లాగా పెట్టే బదులు మనం ఒక ఆబ్జెక్ట్ లో పెట్టేసుకొని దాన్ని పంపించుకోవాలి. సో ఇది నిన్న డిస్కస్ చేసాం కదా, మనం 100 పారామీటర్స్ ఉంటే 100 పారామీటర్స్ పంపించాలా అంటే కాదు. సో మోర్ దాన్ 5 కానీ అట్లా ఉన్నప్పుడు మనకి ఇట్లా ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో ఆ 100 పెట్టేసుకొని పంపించుకోవచ్చు. ఓకే సో అది ఇది కూడా కమిట్ చేయరా? ఇది నిన్నటిది ఆల్రెడీ కమిట్ అయింది, ఇది కమిట్ చేస్తాను ఈ స్టూడెంట్ డాట్ హెచ్టిఎంఎల్లో. సో ఇది మనం జస్ట్ శాంపుల్ కోసం రాసాం కదా, ఇది లేదు. ఓకే కమెంట్ చేసిన క్లాస్ ఇంటా చేస్తా ఉంటే బాగా అనిపిస్తుంది. అంటే మళ్ళా వీడియో చూస్తా. ఫ్లో అనేది ఇదేంటంటే అవుట్పుట్ స్టూడెంట్ టిఎస్ నుంచి వచ్చింది కదా. నార్మల్ గా అది వెళ్ళకపోతే ఏమవుతుందంటే స్టార్టింగ్ పేరెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఆ డిఫరెన్స్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ ఫైల్స్ అన్ని ఇప్పుడు మనం ఓకే సో కామన్ గ్రిడ్ కాదు, సో కామన్ రీయూజబుల్ కాంపోనెంట్ ప్రిపరేషన్. reusable component preparation workshop. ఓకే సో మొత్తం అన్ని కమెంట్ చేసేద్దాం. సో మీరు ఈ కోడ్ తీసుకున్న తర్వాత మనం బూట్ స్ట్రాప్ అని ఎక్స్ట్రా ప్యాకేజ్ యాడ్ చేసాం కాబట్టి మీరు మళ్ళీ npm ఇన్స్టాల్ అని కొట్టాలి. ఒక్క నిమిషం npm ఇన్స్టాల్ చేసా ఇది. ఒక్క నిమిషం ఇప్పుడు నేను కమిట్ చేసి పుష్ చేసా కదా, మీరు లేటెస్ట్ తీసుకొని సో లేటెస్ట్ తీసుకున్నాక మీరు npm ఇన్స్టాల్ ఎందుకు చేయాలి అంటే సో ఇక్కడ మనకి కొత్త ప్యాకేజ్ వచ్చింది కదా, బూట్ స్ట్రాప్ అని కొత్త ప్యాకేజ్ యాడ్ అయింది కదా. ఇది ప్యాకేజ్ డాట్ జేసన్ లో ఉంటుంది కానీ మీ లోకల్లో ఉండదు కాబట్టి మీరు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకసారి నా స్క్రీన్ చూడండి. ఇది npm ఇన్స్టాల్ బూట్ స్ట్రాప్ చేసా, అది కనిపించట్లేదండి బూట్ స్ట్రాప్ ఇక్కడ. నోడ్ మాడ్యూల్స్ లో npm ఇన్స్టాల్ బూట్ స్ట్రాప్ చేశారు. మీరు పైకి వెళ్ళండి, బి దగ్గరికి వెళ్ళండి. మీరు లాస్ట్ లోకి జెడ్ దగ్గరికి వచ్చేసారు కదా, పైకి స్క్రోల్ చేయండి. ఇది నోడ్ ప్యాకేజ్ లో పైకి
మీరు ఇలా కాకపోయినా నోట్ మాడ్యూల్స్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. ఇగో ఇక్కడ ఉన్నాయి కదా, ఇప్పుడు కిందికి స్క్రోల్ చేయండి. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి కూడా మీరు వెళ్ళొచ్చు. రైట్ క్లిక్ ఇచ్చి సో రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ థర్డ్ వన్. ఇప్పుడు మీరు ఇక్కడ ఫోల్డర్లో ఓపెన్ అవుతుంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. దీనిలో ఉంటుంది చూడండి, బి అని కొట్టండి, బి టైప్ చేయండి. ఇక్కడ బి ఒకటే ఉంది. @babel కాదు, @ ఉండదు కదా బూట్ స్ట్రాప్ కి కింద, అది కింద బూట్ స్ట్రాప్ ఉందా? ఓహో, ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు? అక్కడ కూడా ఉంది, మీకు స్క్రోలింగ్ ఇష్యూ ఉంది. అక్కడ కొంచెం ఇట్లా మధ్యలో పెట్టి స్క్రోల్ చేయండి. ఇప్పుడు మధ్యలోకి కింద మిడిల్లో కొంచెం కిందకి మిడిల్లో. ఇప్పుడు మౌస్ స్క్రోల్ చేయండి. ఒక్క నిమిషం. ఇప్పుడు కీప్యాడ్తో అయినా స్క్రోల్ చేయండి, మౌస్తో అయినా. ఇప్పుడు వస్తున్నాయి కదా, కిందికి స్క్రోల్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది. ఓకే, ఐ దగ్గరికి వెళ్ళిపోయారు, బి దగ్గరికి వెళ్ళండి, పైన బి దగ్గర ఉంటుంది. ఓకే ఓకే సరే, నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా. ఓకే.